హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ విత్ శ్రీ. ఇవాళ వచ్చేసి టాపిక్ నేను డెలివరీ తర్వాత ఫుడ్ గురించి ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది నేను చేసినట్టుగా అండ్ ఎవరు ఫేస్ చేయకూడదు, నా తరపు నుంచి కొంచెమైనా హెల్ప్ ఉండాలి, హెల్ప్ అవ్వాలి మీకు అని చెప్పేసి ఈ వీడియో అనేది చేశాను నేను. అండ్ డెలివరీ తర్వాత మనకి లిస్ట్ ఇస్తారండి హాస్పిటల్లో. ఏ లిస్ట్ అయితే ఇస్తారో అదే మనం తీసుకోవాలి. బికాజ్ మనకు అందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. లైక్ హార్మోన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాన్ని బట్టే డాక్టర్స్ అనేది మనకి లీస్ట్ అనేది ఇస్తారనమాట. ఏం తినాలి, ఎంత పోషన్లో తినాలి అని చెప్పేసి. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా విషయంలో మాత్రం అది తినకూడదు, అది తింటే లావు అవుతారు, ఇది తినకూడదు, ఇది తింటే ఇలా అవుతుంది, కుట్లు నొప్పి వస్తాయి అలా అన్నారు కాబట్టి భయపడి నేను అవన్నీ చేశాను. తర్వాత ఇంకా పీసీఓడి ఉంది, అందులోనే ఇంకా లావు అయిపోయాను. ఇంకా వీళ్ళు చెప్పిందన్నీ తినేసి డాక్టర్ చెప్పింది మానేసి. బట్ పాసిబుల్ అయినంత వరకు డాక్టర్ చెప్పిందే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కర్డ్ అనేది తినమని చెప్తారు. డెలివరీ అయిన తర్వాత 1 వీక్కి అట్లా 3-4 డేస్కే తినమని చెప్తారు. అది 2 స్పూన్ 3 స్పూన్స్ అట్లా తినమని చెప్తారు. అండ్ పల్లీ చట్నీ తినొద్దు అని అంటారు. దానికి ఎందుకో రీజన్ తెలుసా? ఆ పల్లీ చట్నీ తింటే కుట్లకి చీమ పడుతుందని కాదు, దగ్గు వస్తుంది. ఆ దగ్గు, ఆ కాఫ్ వస్తుంది. కాఫ్ వల్ల మనకి కుట్ల దగ్గర నొప్పి రావచ్చు, మనమే సఫర్ అవుతామని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. అండ్ కారాలు అయితే అస్సలు తినమని చెప్పారండి వాళ్ళు. మన పెద్దవాళ్ళు నెయ్యి వేసుకోవాలి, నూనె వేసుకోవాలి, ఇదే కారం తినాలి అని చెప్తారు. బట్ అసలు ఎవ్వరూ తినకండి, అలాగా ఏమీ అవ్వదు. నేను తినలేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎవరి మీదనూ ఏది చెప్పట్లేదు. అది మీరు ఫాలో అవుతే మీకే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, కర్డ్ తింటే అపోహలు అనేది చాలా ఉంటాయి. జలుబు చేస్తుంది, చీమ పడుతుంది అని చెప్పేసి. కర్డ్ వల్ల ప్రోబయోటిక్ గట్ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ మళ్ళీ ప్రోటీన్ కూడా కర్డ్ తినడం వల్ల మనకి ఏంటి చలవ కూడా చేస్తుందండి, వేడి ఉండదు అండ్ బాగుంటుంది డే మొత్తము. అండ్ మనకి డైజెషన్ ఇష్యూ బాగుంటుంది యాక్చువల్లీ డేలో ఏం తిన్నా కూడా కర్డ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకా చాలా, పెసరపప్పు తినకూడదు, కందిపప్పు తినకూడదు. నేను ఇవన్నీ తిన్నానండి. ఫస్ట్ డెలివరీలో ఇవన్నీ ఏం తినలేదు. సెకండ్ డెలివరీలో నేను అన్నీ ఫాలో అయ్యాను. ఇవన్నీ తింటే మంచి ప్రోటీన్ బాగుంటుంది. మనకేంటో తెలుసా, బెస్ట్ రికవరీ ఫాస్ట్గా అంటే బెస్ట్ ఫుడ్ అండి. హెల్తీ ఫుడ్ ప్లస్ వాటర్ అండ్ రెస్ట్. సి సెక్షన్ వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోతారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయకండి. ఎంత పోర్షన్లో తీసుకోవాలో అంత పోర్షన్లో తీసుకొని తినండి, అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళు అలా పెద్దవాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, ఇది చీమ పడుతుంది, అది చీమ పడుతుంది అని చెప్తారు. కాకపోతే నేను శనగపప్పు కూడా తిన్నాను, పల్లీ చట్నీ తిన్నాను. 1 వీక్ డెలివరీ అయిన 7 డేస్ తర్వాత నుంచి నాకేమీ చీమ పట్టలేదు, ఏమీ అవ్వలేదు. అవన్నీ అపోహలు అంతే. తర్వాత లీస్ట్లో ఇచ్చిన ప్రోటీన్ ఏదైతే ఇస్తారో వాళ్ళు, ఫైబర్, ప్రోటీన్ ఫుడ్ అయితే కంపల్సరీగా తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్స్నే అడగండి, వాళ్ళనే అస్సలు అడగొద్దు. ఒకరిదే చెప్పాను కదా, ఒకరి బాడీ ఒకరిలా ఉండదు. ఒకరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వచ్చేసి నేను ఇది తిన్నాను, అది తిన్నాను, నువ్వు ఇలానే తిను, అలా తినొద్దు అని చెప్తారు. బట్ నేను ఇప్పుడు చెప్పేది నా ఎక్స్పీరియన్స్, నాది కూడా ఫాలో అవ్వమని చెప్పట్లా. మీకు ఏదైతే లిస్ట్ ఇస్తారో హాస్పిటల్లో ఖచ్చితంగా డాక్టర్ని అడిగేసే మీరు తీసుకోండి ఫుడ్ అనేది. వాళ్ళ సజెషన్స్ మాత్రం మీ విషయంలో అస్సలు తీసుకోవద్దు. అండ్ అపోహలు అస్సలు పెట్టుకోవద్దు, ఇవి తింటే ఇలా అవుతుంది, అది తింటే అలా అవుతుంది అని చెప్పేసి. టెక్నాలజీ పెరిగింది, చాలా యాప్స్ ఉన్నాయి, డాక్టర్స్ అవైలబుల్గా ఉంటున్నారు, అడిగి తీసుకోండి. అండ్ మెయిన్లీ మిల్క్ ప్రొడక్షన్కి బాగుండాలి అంటే గార్లిక్ ఎక్కువ తినాలి, పాలకూర ఎక్కువ తినాలి, దొండకాయ ఎక్కువ తినాలి. ఎవరో చెప్పారు దొండకాయ తింటే అసలు మాటలు సరిగ్గా రావు పిల్లలకి అని. అదంతా అబద్ధాలండి. నేను దొండకాయ ఫ్రై వీక్లీలో 2-3 టైమ్స్ తీసుకునేదాన్ని. దానివల్ల మిల్క్ అనేది చాలా బాగుంటుందన్నమాట, బేబీకి సరిపోయేంత మిల్క్ వస్తుందన్నమాట. అండ్ పాలకూర కూడా తినొచ్చు. అండ్ ఇంకోటి గార్లిక్ తినొచ్చు. గార్లిక్ మీరు ఎంత తింటే అంత బాగుంటుందన్నమాట. ఇవన్నీ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ పప్పులు కూడా పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ తినొచ్చు శుభ్రంగా, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. డాక్టర్ మనకు చెప్తారు ఆల్రెడీ ప్రోటీన్లో ఏముంటుంది, ఫైబర్ ఏముంటుంది, ఎందుకు తినాలి అని చెప్పేసి. ఇవి మాత్రం అవాయిడ్ చేయకుండా తింటే బెటర్. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు వాళ్ళు చెప్పింది భయపడి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే భయం కదా అందరికీ, ఫస్ట్ బోర్న్ బేబీకి అన్ని కేర్ఫుల్గా ఉంటాం కాబట్టి కొంచెం భయపడుతూనే ఉంటాము. అలా మిస్టేక్స్ చేశాను, మీరు ఎవరు మిస్టేక్ చేయకండి.
మర్చిపోకండి. వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ అనేది క్లిక్ చేసుకోండి.